సార్ స్థానిక సంస్థలో నామినేషన్ వేసిన తర్వాత కొట్టేసే అధికారం ఉందంటారా సార్? అసలు ఇప్పటివరకు భారతదేశంలో నోటిఫికేషను వచ్చిన తర్వాత జోక్యం చేసుకోము అనేదే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పులు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో మాత్రమే ఎప్పుడైతే మరి ముందు రోజు వాదోపవాదాలు జరిగినప్పుడు హైకోర్టులో స్టే ఇవ్వటానికి అంటే నోటిఫికేషన్ ఇవ్వద్దు అని అని వాళ్ళు అడిగినప్పుడు స్టే ఇవ్వటానికి నిరాకరించినటువంటి మరి అదేవిధంగా చీఫ్ జస్టిస్ గారు ఆ ధర్మాసనము మళ్ళీ తెల్లారే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లు మధ్యాహ్నానికల్లా చాలామంది నామినేషన్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ స్టే ఇచ్చేసి ఎన్నికలను ఆపుతున్నాము అనే ప్రస్తావన వచ్చి నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరగలేదు. ఇది ఈ విధంగా ఇవ్వటం కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా దీని మీద ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ జరగలేదు. కాబట్టి ఒక తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడే బీసీల విషయానికి వచ్చినప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆపేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీని మీద మరి ఇప్పుడు అప్పీలుకు పోతే రాష్ట్ర ప్రభుత్వం కనుక అప్పీలుకు పోతే సుప్రీంకోర్టులో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మరి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.